కూటమి ప్రభుత్వంలో రోడ్లు, రైల్వే, డ్రైనేజీ, శ్మశాన వాటికలు వంటి రవాణా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం ఉదయం ఏలూరు పట్టణంలోని నల్లదిబ్బ రోడ్డు పనులకు ఎస్సీ మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. గత అక్టోబర్ చివరిలో స్థానిక ప్రజల కోరిక మేరకు వన్ టౌన్ 1 మరియు 2 డివిజన్ల పరిధిలో పర్యటించి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి పట్టణంలో అధ్వానంగా మారిన నల్లదిబ్బ, సాయినగర్ రోడ్డును సందర్శించి ఎంపీ ఈ రోడ్డును త్వరలోనే బీటీ రోడ్డుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగా 3 నెలలు తిరగకుండానే ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు కేటాయించి శనివారం శంకుస్థాపన కూడా చేయడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఏలూరు పార్లమెంటు పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడారు. మీ అందరికి చెప్పడం జరిగింది. అదే రకంగా మీరు వచ్చి అడిగిన తక్షణమే ఈ 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో ఆ ఇంకా బ్యాలెన్స్ ఏం చెప్పామో అది కూడా సర్దుబాటు చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇది ఇప్పుడు 20 లక్షలు కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ అయిపోయినాక ఇది చేస్తాం. ఈ బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఇవాళ మనము ఆల్మోస్ట్ జనవరిలో ఉన్నాం. వచ్చే అక్టోబర్, నవంబర్ కల్లా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలని కూడా నేను అందరికి తెలుపుతున్నాను. ఎందుకంటే డిలే చేయకుండా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇవాళ ఎలాంటి డబ్బులైనా కానీ నేను ఓన్లీ అందరికీ నమస్కారం. 2వ డివిజన్ నల్లదిబ్బ దగ్గర రోడ్డు ఎప్పటి నుంచి ఇబ్బందిగా ఉంది, అలాగే ఒక వంతెన కూడా ఇబ్బందిగా ఉంది. ఈ 2 దానికి కలిపి 65 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పనులు కూడా స్టార్ట్ చేసాం. కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా వచ్చే ఒక 2-3 నెలల్లో వర్కులు అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడు మేము లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడ అంతా ఎమ్మెల్యే గారు, నేను అందంగా నడిచి చూసాము. ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే గారు అడిగితే ఫండ్స్ ఎక్కడో పక్క అరేంజ్ చేయాలని, ఎమ్మెల్యే గారికి ఏదైనా పన్ను ఉందంటే వదిలిపెట్టకుండా నన్ను ఇప్పుడు 10 సార్లు ఫాలో